హాయ్ ఫ్రెండ్స్, సో ఇప్పుడైతే మనం ఇలాంటి దసరాకు సంబంధించిన బ్యానర్ ఫోటో అయితే ఎడిటింగ్ అయితే చేయబోతున్నాము పిక్సెటప్లో. సో అది ఎలా ఎడిటింగ్ చేసుకోవాలో ఈ విధంగా అనేది నేను ఈ వీడియోలో అయితే క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ అనేది చేస్తాను. సో ఫ్రెండ్స్, వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఈ వీడియో పూర్తిగా చూశారంటే మీరే ఓన్గా అయితే ఎడిటింగ్ అయితే చేసుకుంటారు. ఓకేనా? సో ఎవరైనా కొత్తవారు మన ఛానల్కి వచ్చినట్టయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో అలాగే ఇంకా ఈ వీడియోకి లైక్ చేయకపోతే లైక్ చేయండి. లైక్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. ఓకేనా? సో ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడైతే లేట్ చేయకుండా అయితే వీడియో అయితే స్టార్ట్ చేద్దాం. లెట్స్ స్టార్ట్ ద వీడియో. ఫ్రెండ్స్, చిన్న విషయం ఏంటంటే ఈ ఫోటో మీకు నచ్చిందా లేదా అనేది కింద ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఓకేనా? ఓకే ఫ్రెండ్స్, ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మీ మొబైల్ పిక్సెట్ యాప్ అయితే ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసిన తర్వాత ఇంటర్ఫేస్ అయితే ఈ విధంగా అయితే ఉంటుంది. కింద ప్లస్ మీద ట్యాప్ చేసుకోండి. ఇక్కడ ఎడిట్ ఫోటో ఉంటుంది. సో ఇక్కడ ట్యాప్ చేసుకోండి. ఓకేనా? సో ఇక్కడ వచ్చేసి బ్యాక్గ్రౌండ్ మీద ట్యాప్ చేసుకోండి. సో ఇక్కడ ఏదైనా ఒక వైట్ బ్యాక్గ్రౌండ్ అనేది తీసుకోండి. ఓకేనా? పైన తీసుకున్న తర్వాత కింద టూల్స్ మీద ట్యాప్ చేసుకోండి. ఇక్కడ క్రాప్ మీద ట్యాప్ చేసుకోండి. మీకు ఏ రేషియోలో ఫోటో కావాలనుకుంటే ఆ రేషియో అయితే తీసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ నేను స్టోరీ రేషియో ఉంది కదా, ఇక్కడ చూడండి. సో ఇదైతే తీసుకుంటున్నాను. పైన రైట్కి మీరు ట్యాప్ చేసుకోండి. ఓకేనా? నెక్స్ట్ వచ్చేసి కింద మనకు కొంచెం లెఫ్ట్ సైడ్ స్క్రోల్ డౌన్ చేస్తే ఇక్కడ ఒక షేప్ అని ఉంటుంది. ఓకేనా? ఈ షేప్ అనేది తీసుకోండి. ఓకేనా? షేప్ తీసుకున్న తర్వాత కింద కలర్ ఉంటుంది చూడండి. కలర్ మీద ట్యాప్ చేసుకొని ఇక్కడ గ్రేడియంట్ ఉంటుంది. ఓకేనా? ఇక్కడ గ్రేడియంట్ మీద ట్యాప్ చేసుకోండి. ఇక్కడ మీరు వచ్చేసి రైట్ సైడ్ వచ్చేసి బ్లాక్ కలర్ ఉంది కదా, సో ఇక్కడ చూడండి. సో ఇక్కడ ట్యాప్ చేసుకొని ఇక్కడ వచ్చేసి మీరు ఎల్లో కలర్ అయితే సెలెక్ట్ చేసుకొని పైన రైట్కి మీద ట్యాప్ చేసుకోండి. ఇప్పుడు ఈ యొక్క ఫోటోని జూమ్ చేసుకోండి. ఓకేనా? ఓకే, జూమ్ చేసుకున్న తర్వాత ఇక్కడ గ్రేడియంట్ ఉంది కదా, సో ఈ యొక్క లైన్ అనేది ఈ విధంగా కొంచెం ఈ విధంగా రైట్ సైడ్ అయితే తీసుకురండి. ఓకేనా? ఓకే, రైట్ సైడ్ తీసుకొచ్చిన తర్వాత నెక్స్ట్ పైన రైట్కి మీద ట్యాప్ చేసుకోండి. ఓకే, రైట్కి మీద ట్యాప్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ వచ్చేసి కింద స్టిక్కర్స్ ఉంటాయి. ఓకేనా? ఇక్కడ స్టిక్కర్స్ మీద ట్యాప్ చేసుకోండి. ఓకే, స్టిక్కర్స్ మీద ట్యాప్ చేసుకున్న తర్వాత పైన సెర్చింగ్ వచ్చేసి దుర్గామాతని సెర్చ్ చేయండి. ఓకేనా? సెర్చింగ్ చేస్తే మనకి ఈ విధంగా చాలా ఇమేజెస్ అయితే వస్తాయి. ఓకేనా? కొంచెం ఈ విధంగా పైకి అంటే ఇక్కడ మనకు కొన్ని మంచి మంచి ఫొటోస్ అయితే ఉంటాయి. ఇందులో ఏదో ఒకటి మీరైతే చూస్ అయితే చేసుకోండి. ఓకేనా? ఫస్ట్ అయితే మనం డెకరేషన్ సంబంధించింది ఒక ఫోటో అయితే యాడ్ చేసుకుందాం. ఓకే, సో నేనైతే ఇదైతే తీసుకుంటున్నాను. దీన్ని కొంచెం ఈ విధంగా పైన పెట్టేయండి. ఓకేనా? ఓకే, సో ఈ విధంగా పైన పెట్టేసిన తర్వాత కింద మళ్ళీ స్టిక్కర్స్ మీద ట్యాప్ చేసుకోండి. అలాగే ఇక్కడ చాలా ఫొటోస్ ఉన్నాయి. నేను తీసుకున్న ఫోటో మీకు చూపిస్తాను. ఓకేనా? కొంచెం పైకి అంటే మనకు చాలా ఇమేజెస్ అయితే వస్తాయి. ఓకేనా? ఓకే, ఇక్కడ ఉంది నేను తీసుకున్న ఇమేజ్. ఓకేనా? సో నేను ఇందులో నుంచే తీసుకున్నాను. ఓకే, దీన్ని ఈ విధంగా జూమ్ చేసి పైన పెట్టేయండి. ఓకేనా? సో పైన పెట్టేసిన తర్వాత ఇక్కడ పైన మనకు ఎర్ర సింబల్ ఉంటుంది. ఓకేనా? సో ఇక్కడ ట్యాప్ చేసుకోండి. ఓకే, సైజ్ అనేది ఇంక్రీజ్ చేసుకొని ఒపాసిటీ ఒక 50 పెట్టండి. అలాగే హైడ్నెస్ కూడా 50 పెట్టేసి కింద డ్రా చేయండి. ఓకేనా? ఇలా డ్రా చేయండి. ఓకే, నేను చేస్తున్నాను. సో ఈ విధంగా కింద డ్రా చేయండి. ఓకేనా? ఓకే, డ్రా చేసిన తర్వాత పైన రైట్ క్లిక్ మీద ట్యాప్ చేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ టెక్స్ట్ మీద ట్యాప్ చేసుకోండి. ఇక్కడ టెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మీరు టైప్ చేయాల్సి ఉంటుంది. ఓకేనా? ఇక్కడ వచ్చేసి నేను తెలుగు కీబోర్డ్ సెలెక్ట్ చేసుకుంటున్నాను. మీ కుటుంబ ఇక్కడ టైప్ చేసుకోండి. ఓకేనా? కుటుంబ సభ్యులకు చూడండి, మీ కుటుంబ సభ్యులకు ఇదొక టెక్స్ట్ యాడ్ చేసుకోండి. ఓకేనా? నెక్స్ట్ వచ్చేసి మళ్ళీ ఇక్కడ పైన సో ఇక్కడ ట్యాప్ చేసుకోండి. సో ఇక్కడ ట్యాప్ చేసుకున్న తర్వాత డూప్లికేట్ ఉంటుంది. సో ఇక్కడ ట్యాప్ చేసుకోండి. సో మళ్ళీ ఇక్కడ డబుల్ టాప్ చేయండి. టెక్స్ట్ మీద డబుల్ టాప్ చేసి మొత్తం ఎరేజ్ చేసేసి ఇక్కడ వచ్చేసి విజయదశమి అని టైప్ చేయండి. ఓకేనా? విజయదశమి. ఓకే, సో విజయదశమి అని టైప్ చేసి పైన రైట్ మీద ట్యాప్ చేసుకోండి. ఓకేనా? సో మళ్ళీ వచ్చేసి మళ్ళీ డూప్లికేట్ చేయండి ఈ యొక్క టెక్స్ట్ని. సో మళ్ళీ డబుల్ టాప్ చేయండి. ఓకేనా? సో నెక్స్ట్ వచ్చేసి శుభాకాంక్షలు అని టైప్ చేయండి. ఓకేనా? శుభాకాంక్షలు. ఓకే, శుభాకాంక్షలను టైప్ చేసి పైన రైట్ మీద ట్యాప్ చేసుకోండి. ఓకేనా? సో ఇక్కడ వచ్చేసి మీరు ఫస్ట్ టెక్స్ట్ మీద ట్యాప్ చేసుకోండి. కింద సిఆల్ ఉంటుంది. సో ఇక్కడ ట్యాప్ చేసుకొని ఇక్కడ మై ఫాంట్స్ ఉంటాయి. ఫాంట్స్ రండి. ఇక్కడ కొన్ని మీకు తెలుగు ఫాంట్స్ అయితే ఇస్తాను, యాడ్ చేసుకోండి. ఓకేనా? సో ఎలా యాడ్ చేసుకోవాలో తెలియకపోతే డిస్క్రిప్షన్లో వీడియో ఉంటుంది, చూడండి. ఓకేనా? ఓకే, సో ఈ యొక్క ఫాంట్ అయితే యాడ్ చేసుకోండి. యాడ్ చేసిన తర్వాత కింద కలర్ మీద ట్యాప్ చేసుకోండి. ఇక్కడ కలర్ వచ్చేసి బ్లూ కలర్ అయితే యాడ్ చేసుకోండి. ఓకేనా? సో బ్లూ కలర్ యాడ్ చేసిన తర్వాత ఇక్కడ స్ట్రోక్ మీద ట్యాప్ చేసుకొని స్ట్రోక్ కలర్ వచ్చేసి వైట్ కలర్ సెలెక్ట్ చేసుకోండి. ఓకేనా? స్ట్రోక్ కలర్ అయితే కొంచెం పెంచుకోండి. ఓకేనా? ఈ విధంగా. ఓకే, మళ్ళీ ఇంకో టెక్స్ట్ మీద ట్యాప్ చేసుకొని ఇక్కడ మళ్ళీ సి ఆల్ మీద ట్యాప్ చేసుకొని ఫాంట్ అయితే చేంజ్ చేసుకోండి. ఓకేనా? ఓకే, కొన్ని ఫాంట్స్ అయితే ఇస్తాను. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ కలర్ మీద ట్యాప్ చేసుకొని దీనికి మీకు నచ్చిన కలర్ అయితే యాడ్ చేసుకోండి. నేను రెడ్ కలర్ యాడ్ చేశాను. అలాగే స్ట్రోక్ కలర్ వచ్చేసి
వైట్ అయితే యాడ్ చేశాను ఓకేనా. సో నెక్స్ట్ వచ్చేసి శుభాకాంక్షలు, దీన్ని కూడా సియాల్మి ట్యాప్ చేసుకుని ఇక్కడ ఫాంట్ అయితే యాడ్ చేసుకోండి ఓకేనా. ఓకే, సో యాడ్ చేసిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి కలర్ వచ్చేసి ఇందులో చాలా కలర్స్ అయితే ఉంటాయి ఓకేనా. సో నేనైతే ఈ కలర్ అయితే యాడ్ చేస్తున్నాను. ఓకే, ఇక్కడ స్ట్రోక్ కలర్ వచ్చేసి వైట్ పెట్టుకోండి ఓకేనా. వైట్ చాలా బాగా అయితే లుకింగ్ అయితే బాగా వస్తుంది ఓకేనా. సో ఈ విధంగా చేసిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి మీరు టెక్స్ట్ మీద ట్యాప్ చేసుకొని ఇక్కడ 2024 అని టైప్ చేయండి ఓకేనా. టైప్ చేసి కింద పెట్టేయండి. కింద పెట్టేసి ఇక్కడ కలర్ వచ్చేసి బ్లూ కలర్ సెలెక్ట్ చేసుకోండి. ఓకే, స్ట్రోక్ కలర్ వచ్చేసి వైట్. ఓకే, థిక్ బ్లూ యాడ్ చేసుకోండి ఓకేనా, బాగా అయితే కనబడుతుంది. ఓకే, నెక్స్ట్ వచ్చేసి యాడ్ ఫోటో మీద ట్యాప్ చేసుకోండి. ఇక్కడ ఫోటో వచ్చేసి మీ యొక్క ఫోటో ఉంటుంది కదా ఫ్రెండ్స్, మీ యొక్క ఫోటో యాడ్ చేసుకొని పైన యాడ్ మీద ట్యాప్ చేసుకోండి. నేనైతే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సార్ ఫోటో అయితే యాడ్ చేశాను. కింద రిమూవ్ బీజీ ఉంటుంది ఇక్కడ చూడండి, ఇక్కడ ట్యాప్ చేసుకొని ఇక్కడ రిమూవ్ బ్యాక్గ్రౌండ్ మీద ట్యాప్ చేసుకుంటే మనకు ఫోటోకున్న బ్యాక్గ్రౌండ్ అయితే ఎరేజ్ అయితే అయిపోతుంది ఓకేనా. చూడండి, కొంచెం వెయిట్ చేయండి. ఓకే, ఎరేజ్ అయిపోయింది. ఈ యొక్క ఫోటోని తీసుకొచ్చి ఈ విధంగా రైట్ సైడ్ ఈ విధంగా మూలకైతే పెట్టండి ఓకేనా. సో ఇప్పుడు వచ్చేసి పైన ఇక్కడ సెకండ్ ఉంది కదా, సో ఇక్కడ ట్యాప్ చేసుకోండి. ఇక్కడ ట్యాప్ చేసుకొని ఇక్కడ మూవ్ డౌన్ ఉంటుంది ఓకేనా. సో మూవ్ డౌన్ చేయండి ఓకేనా. చేసిన తర్వాత మనకు టెక్స్ట్ అయితే మన పైకి అయితే వచ్చేస్తాయి, ఫోటో బ్యాక్ వెళ్ళిపోతుంది. నెక్స్ట్ వచ్చేసి కొంచెం ఇటు సైడ్ కనేసుకొని ఇప్పుడు ఈ యొక్క టెక్స్ట్ని కొంచెం స్మాల్గా చేసుకోండి ఓకేనా. ఓకే, ఇప్పుడు ఈ యొక్క ఫోటోని ఈ విధంగా రైట్ సైడ్ తీసుకురండి. ఓకే, కరెక్ట్గా టెక్స్ట్ మనకు అలాగే ఫోటో కరెక్ట్గా ఇందులో రావాలి కాబట్టి నేను అలా చేశాను. మీరు కూడా ఈ విధంగా అడ్జస్ట్మెంట్ చేసుకోండి ఓకేనా. చేసిన తర్వాత మీరు ఏం చేస్తారంటే పైన రైట్ క్లిక్ మీద ట్యాప్ చేసుకోండి. ఓకే, ఫస్ట్ ఈ యొక్క ఫోటోని సేవ్ చేసుకోండి. సేవ్ చేసిన తర్వాత మనకు క్వాలిటీగా అయితే అనిపించట్లేదు చూడండి ఓకేనా, మీకు క్వాలిటీగా రావట్లేదు. మీరు ఏం చేస్తారంటే బ్యాక్ రండి. సో ఫ్రెండ్స్, ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే మీ యొక్క ఫోటో ఉంటుంది కదా, సో మీ యొక్క ఫోటో ఓపెన్ చేసుకొని ఇక్కడ కింద షేర్ మీద ట్యాప్ చేసుకొని ఈ యొక్క ఫోటోని అయితే రిమూవ్ చేయండి. రిమూవ్ చేస్తే మనకు క్వాలిటీగా అయితే బాగా అయితే వస్తుంది ఓకేనా. పూర్తిగా చూడండి, చిన్న చిన్న మిస్టేక్ అయితే ఉంటుంది ఇలా మీకు చెప్తాను అది. ఓకే, ఇక్కడ బ్యాక్ రండి. ఓకే, సో ఇక్కడ మీకు ఇన్హెన్స్ ఉంటుంది, సో ఇక్కడ ట్యాప్ చేసుకుని మనకు ఫోటో అయితే క్వాలిటీగా అయితే వస్తుంది. కొంచెం వెయిట్ చేయండి ఓకేనా. చూడండి ఫ్రెండ్స్, మనకైతే క్వాలిటీగా అయితే వచ్చింది ఇమేజ్ కానీ అలాగే ఈ ఇమేజ్ కానీ, సో రెండు క్వాలిటీగా అయితే వచ్చినాయి. కాకపోతే మనకు ఇక్కడ టెక్స్ట్ అనేది కొంచెం బ్లర్ అయింది. ఓకే, దీన్ని ఎలా సాల్వ్ చేసుకోవాలో కూడా చెప్తాను. ఓకే, ఫస్ట్ అయితే ఈ యొక్క పైన డౌన్లోడ్ మీద ట్యాప్ చేసుకుని ఈ యొక్క ఫోటోని ఫస్ట్ సేవ్ చేసుకోండి. సేవ్ చేసిన తర్వాత నెక్స్ట్ చిన్న ప్రాసెస్ ఉంటుంది ఓకేనా. సో మళ్ళీ పిక్సెట్ యాప్లే యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది, కొంచెం వెయిట్ చేయండి. పూర్తిగా చూడండి వీడియో అయితే ఓకేనా. ఓకేనా, సేవ్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఏం చేయాలో చెప్తాను. ఓకే, మనకి ఇక్కడ ఫోటో అయితే సేవ్ అయిపోయింది. ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే మీ మొబైల్లో పిక్సెట్ యాప్ అయితే మళ్ళీ ఓపెన్ చేసుకోండి ఓకేనా. ఓపెన్ చేసిన తర్వాత ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే ఇక్కడ యాడ్ ఫోటో మీద ట్యాప్ చేసుకోండి ఓకేనా. సో ఇప్పుడు ఇంతకుముందు మనం ఒక రిమిన్ యాప్లో హెచ్డీ చేసుకున్న ఫోటో, ఈ ఫోటోని మళ్ళీ యాడ్ చేసుకొని జూమ్ చేసుకోండి. కరెక్ట్గా ఫ్రేమ్లో అయితే ఉండే విధంగా చూడండి ఓకేనా. ఓకే, కరెక్ట్గా యాడ్ చేసిన తర్వాత పైన రిమూవ్ మీ ట్యాప్ చేసుకోండి. రిమూవ్ మీ ట్యాప్ చేసిన తర్వాత కింద మనకు ఎరేజ్ ఉంటుంది, సో ఎరేజ్కి ఇక్కడ చూడండి ఓకేనా. కింద ఎరేజ్ మీ ట్యాప్ చేసుకొని కొంచెం సైజ్ అనేది ఓకే సైజ్ ఒక 35 అలాగే ఒపాసిటీ 92, సో ఇలా పెట్టేసుకొని టెక్స్ట్ మీద డ్రా చేయండి ఓకేనా. టెక్స్ట్ మీద డ్రా చేస్తే మనకైతే ఈ విధంగా అయితే వస్తుంది. అంటే మనకు ఏంటంటే క్వాలిటీగా అయితే వస్తుంది ఓకేనా. ఓకే, ఒపాసిటీ తగ్గించుకోండి ఇప్పుడు. ఓకే, ఇప్పుడు చూడండి చాలా నీట్గా అయితే వస్తుంది ఓకేనా. చూడండి చాలా బాగా అయితే వస్తుంది కదా. ఓకే ఓకే, మనకు వీడియో అయితే కంప్లీట్ అయిపోయింది. ఓకే, పైన రైట్ క్లిక్ మీద ట్యాప్ చేసుకొని మళ్ళీ ఈ యొక్క ఫోటోని అయితే మళ్ళీ సేవ్ చేసుకోండి. చూడండి ఎంత మంచి క్వాలిటీగా వచ్చిందో. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. సో వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.